హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ 111. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రిషి అవనికి ఇద్దరికీ ఒకరితో ఒకరికి బోలెడు మాట్లాడాలని ఉన్నా ఆ ధైర్యం చేయలేదు. ఇద్దరి మధ్య మౌనం నిలబడి చోద్యం చూస్తోంది. కుర్చీ రెక్క మీద ఉన్న అవని చేతి మీద చెయ్యేశాడు రిషి. ఆమెకి పొలమారింది. కప్పు పక్కకు తీసి కళ్ళు తిప్పి అతని వైపు చూసింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఎటో చూస్తున్నాడు. మరో చేత్తో కాఫీ కప్పు పట్టుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. అవని మాత్రం కళ్ళప్పగించి అతన్నే చూస్తోంది. దూరంగా ఆకాశమంతా అరుణవర్ణం దాల్చుకుంది. పక్షుల కిలకిల చప్పుడు ఎక్కువైపోయింది. గాలి బద్దగించిందేమో, వీయడం మానేసింది. చెట్ల ఆకులు అసలు కదలట్లేదు. అతని చేతివేళ్ల మధ్య అవని చేతివేళ్లు చిక్కుకున్నాయి. పూర్తిగా ఆమె చేతిని తన చేతిలోకి బంధించుకొని ఆ సంధ్యా సమయాన్ని, దానితో పాటు ఆమె చిరుస్పర్శని అనుభూతి చెందుతున్నాడు అతను. కొన్ని క్షణాలు అతని వైపు చూసిన అవనికి ఏం అర్థం కాలేదు. కాఫీ కప్ టీ మీద పెట్టి అతన్నే చూస్తోంది. కాసేపటికి అతను అడిగాడు, ఇంకా కోపముందా అంటూ ఆమె వైపు చూపు తిప్పాడు. అప్పటి వరకు అతన్ని చూస్తున్న ఆమె తడబాటుగా చూపు తిప్పుకుంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలాయి. నిజం చెప్పనా, నీ మీద కోపడిన క్షణం లేదు అంటుండగానే ఆమె ముఖంలో భావాలు గమనిస్తున్నాడు అతను. కానీ చిత్రంగా ఆ మరుక్షణం ఆ కోపం ఉండేది కాదు. అతని నుంచి చూపు తిప్పుకుని ఏటో చూస్తూ చెప్పింది అవని. ఆమె ఇంకా చెప్పడం ఆపలేదన్నట్టు, ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్టు ఆమె ముఖం చూస్తూనే అర్థమవుతోంది. దుఃఖపు తెరని ఆపుకోవడానికి అన్నట్టు ఓ నిట్టూర్పు విడిచి, ఇదెందుకో నాకు తెలుసుకోవాలనుంది అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు నా ముందే నాతో ఉన్నావు, నా కోసమే ఉన్నావు, నేనంటే ఇష్టంగా ఉన్నావు అంటూ మెల్లిగా తన చేతిని వెనక్కి లాక్కుని అతని వైపు మళ్ళీ తల తిప్పి, ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయావు? అంత ఇబ్బంది పెట్టానా? ఈ విషయం ఇప్పటికీ నేను తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను అని ఆమె చెప్తుండగానే ఆమె చెంప మీద కన్నీళ్లు జారిపోతూ ఆమె ఒడిలోకి చేరిపోతున్నాయి. అప్పటికే అవని గ్రహించేసింది తన మనసుని తను కంట్రోల్ చేసుకోలేకపోతుందని. మళ్ళీ అతను బాధపడతాడేమోనని భయం వేస్తోంది. అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదని ఆమె అనుకుంది. గబుక్కున పైకి లేచి వెళ్ళిపోవడానికి అన్నట్టే కుర్చీ దాటుకుని వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు రిషి. అవని అడుగు ముందుకు పడలేదు. ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు అతన్ని. నేను కిందకి వెళ్తున్నాను, తమ్ముడున్నాడు అని ఆమె చేతిని వెనక్కి లాక్కోవడానికి చూసింది. అతను మరి కాస్త గట్టిగా పట్టుకున్నాడు. అతను లేచి ఆమె వెనక్కి రావడం తెలుస్తూనే ఉంది అవనికి. అసలు ఎంత దగ్గరగా ఉన్నాడో ఆమె వీపుకు తెలుస్తున్నా అతని ఊపిరి స్పర్శ చెబుతోంది. అవని ఊపిరి భారమైపోయింది. అవని మరొక చేతి మీద అతని చేయి పడింది. అతను ఏం చెప్పబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో ఆమె ఊహించలేకపోతోంది. ఆమె అరచేతి వెనక భాగం నుంచి అతని మునివేళ్ల స్పర్శ ఆమె భుజం వరకు పాకింది. ఆమె వణికిపోతూ కళ్ళని గట్టిగా మూసుకుంది. ఆమె ఒక చేతిని అలాగే పట్టుకుని మరొక చేత్తో ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. అవని తల ఎత్తి చూడలేదు. వెళ్ళాలి ఎంతో కష్టంగా పలికి అతని చేతులని సున్నితంగా విడిపించుకొని 2 అడుగులు వెనక్కి వేసింది అవని. అక్కడే గోడ ఉండడంతో ఆమెక ఆగిపోయింది. ఆమె అడుగు వెనక్కి వేసే కొద్దీ అతను ఆమెకి సమీపించడం అవనికి తెలుస్తూనే ఉంది. ఆమె ముఖం పక్కగా కాస్త పైన గోడ మీద ఒక చేతిని వేసి మరొక చేతిని అవని చేతిని పక్కన తలుపు పట్టుకున్నాడు అతను. దూరం నుంచి వారిని చూసినట్లయితే అవని చుట్టూ ఉన్న అతని శరీరం అవనిని కనిపించనీయకుండా దాచేస్తున్నట్టుగానే ఉంది. ఆమె కళ్ళు అతని పాదాలను చూస్తున్నాయి. ఆమె చూపులు ఆమె ముఖాన్ని తడుముతున్నాయి. అతని చూపులు అవని మెడవంపులో అతని కుడిచేయి పడింది. ఆమె శరీరంలో ప్రతి అణువు అలజడకి లోనైంది. లుక్ ఎట్ మీ, అతని స్వరం మృదు గంభీరంగా వచ్చింది. అవని చూడలేదు. అతని చెయ్యి అలాగే ఉంచి ఆమె చెంప మీద బొటిని వెలితో రాశాడు.
అతని ఆ చిరుస్పర్శ తాకిడికి తాళలేనట్టుగా అతనికి అభిముఖంగా ఉన్న ఆమె ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంది. అతనికి తన చెంపని చూపిస్తోంది అవని. అతను కాస్త ముందుకు వంగి, నీ వల్ల నేను వెళ్ళలేదు, నీ కోసం వెళ్ళాలి అనుకున్నాను అని ఆమె చెవి దగ్గర అతను గుసగుసగా చెప్తుంటే అతని ఊపిరి ఆమె మెడ మీదకి చేరి శరీరం అంతా వెచ్చదనం నింపేసుకుంది. చెప్పేసి అతని వెనక్కి జరుగుతుండగా అతను చెప్పింది అర్థం కానట్టు అతని వైపుకు ముఖం తిప్పింది. అతని పెదవులు సున్నితంగా ఆమె చెక్కిలి మీద రాసుకుపోయాయి. ఒక్కసారిగా ఆమె శరీరం జల్లుమంది. మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది. అతను అంత దగ్గరగా ఉండడంతో మాటలు రావట్లేదు తనకి. ఏంటి? అవని స్వరం తడబాటుగా వస్తోంది. నేను వెళ్ళిపోతే నీకు మంచి జీవితం ఉంటుంది, నీకు మంచి వ్యక్తి, నిన్ను అర్థం చేసుకునే హస్బెండ్ నీకోసం వస్తాడు. రిషి ఆ మాట చెప్తుండగానే అవని గుండెల్లో సన్నటి మంట రేగింది. ఒక క్షణం ఆలోచించకుండా అతని చెంప మీద కొట్టేసింది అవని. మాట్లాడుతున్న అతను మౌనం వహించాడు. అతను మోస్తున్న భారం ఆ దెబ్బతో తీరిపోయినట్టే అనిపించింది. తను ఏం చేస్తుందో అర్థమై అవని తలపట్టుకుంది. ఆగిన కన్నీళ్లు మళ్ళీ బొటబొటా రాలాయి. ఆమె అసహనంగా గట్టిగా కళ్ళు మూసుకుని 2 చేతులతో తల మీద బాదుకుంటూ, నువ్వెప్పుడూ ఇంతే. నేను చెప్పానా నాకు వేరే ఎవరో కావాలి అని అనవసరంగా ఇప్పుడు అంటూ అతని చెంప మీద చేయి వేసి నిమురుతూ, మొత్తం నీ వల్లే ఆమె మళ్ళీ నుదురు కొట్టుకుంటూ, నేను కావాలని కొట్టలేదు, నువ్వు అలా మాట్లాడేసరికి నా వల్ల కాలేదు అని ఆమె ఏడ్చేస్తూ, నా మనసులో నువ్వున్నావు, నా శరీరం వేరే వారి సొంతమనే ఊహకే నేను చచ్చిపోతాను. అలాంటిది మరో పెళ్ళి, మరొకడు, ఛీ, వినడానికి అసహ్యంగా ఉంది. ఇలా మాట్లాడే కంటే చంపే నన్ను అని అవని ఏడుస్తూ మాట్లాడుతోంది. ఆమె ప్రస్తుతాన్ని మరిచి గతంలో అతను ప్రవర్తించిన తీరికి, ఆ కారణానికి ఇప్పుడు రియాక్ట్ అయిపోయి మాట్లాడుతుందని అతనికి అర్థమైపోయింది. నేను చెప్పేది విను, అది ఇప్పుడు కాదు అని అతను చెప్తుంటా ఆమె అతని మాటలు లక్ష్య పెట్టలేదు. ఆమె తల వెనుక చేయి వేసి మరొక చేయి ఆమె వీపు మీద పెట్టి ఏడుపు తాలూకా అదురుతున్న ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు. ఆమె కనులు ఒక్కసారిగా వెడల్పైనాయి. అంతలోనే ఆమె కనురెప్పలు నిలబడలేనట్టు వాలిపోయాయి. వారిద్దరి దృష్టిలో వారిద్దరికి ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఇచ్చుకుంటున్న మొట్టమొదటి ముద్దది. అతని ఛాతీ ముద్దున్న చేతులు ఎప్పుడు అతని మెడ చుట్టూ చేరుకున్నాయా ఆమెకే తెలియదు. ఆమె చెంప మీద నుంచి ఆమె నడుం మీదకి అతని చేయి చేరింది. ఆమె శరీరంలో ప్రతి అణువు నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయినట్టే ఫీల్ అయింది. ఆమె ఏదో సరికొత్త లోకాల్లోకి వెళ్ళిపోయినట్టే అనిపించింది. అంత సున్నితమైన సుకుమారమైన ముద్దది. మరింత సుకుమారమైన పూలరేకుల్లాంటి ఆమె పెదవుల మీద మధువులని దోచుకుంటున్న మధుపం అయిపోయాడతను. ఆ క్షణం ప్రపంచం అక్కడే స్తంభించినట్టు, ఏదో మత్తులో ఉన్నట్టే అనిపిస్తోంది అవనికి. అతనికి దానికేం విరుద్ధంగా లేదు, సరికొత్తగా ఉంది. పేలవంగా మారిన అతనిలో భావాలు కొత్తగా ఊపిరి పోసుకుంటున్నట్టున్నాయి. ప్రేమావేశాలు ఇద్దరిలో ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఊపిరి భారమైపోయినట్టు అతని భుజాన గట్టిగా గుచ్చిపట్టుకుంది. అతను ఇహలోకంలో గుచ్చిపడ్డాడు. నెమ్మదిగా ఇరు జతల పెదవులు విడదీశాడు. ఆమె చెంపలు కెంపులేమో అనిపించే క్షణం పాటు అతనికి ఆమె కనురెప్పలు పూర్తిగా భూమిని చూస్తున్నాయి. అతని చుట్టూ ఉన్న ఆమె చేతులు మెల్లిగా వదులవుతున్నాయి. ఆమె నడుం మీద ఉన్న అతని చెయ్యి అలాగే ఉంది. మరొక చెయ్యి తన నుంచి దూరం జరుపుతున్న ఆమె చేతులను గట్టిగా పట్టేసుకుని మళ్ళీ తన మెడ చుట్టూ వేయించుకున్నాడు అప్రయత్నంగా. అవని నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. క్షణానికొకసారి ఆమె కనురెప్పలు నిలకడలేనట్టు కంటి గడప మీద వాలిపోయి మళ్ళీ యథాస్థానానికి చేరుకోవడానికి అష్టవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. అతని ఊపిరి ఆమె ముఖమంతా పరుచుకుంటోంది. ఆమె ఎంత కంగారు పడుతుందో తెలిపేలా ఎదసడి పైకే వినిపించేంత గట్టిగా కొట్టుకోసాగుతుంది. చెప్తుంటే వినిపించుకోవా నువ్వు? ఏ రోజైనా నా మాట విన్నావా? అది ఇప్పుడు కాదు అప్పుడు. చెప్పలోపు రియాక్ట్ అయిపోతావు. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. లేకపోతే ఇంకా ఏమైనా ప్రాక్టికల్గా చూపించాలా? అతని స్వరం లోతుగా గుసగుసగా మరింత తీక్షణంగా
చాలా మెల్లిగా వస్తోంది. ఆమె సిగ్గుతో కుచించుకుపోయింది. అతను మాట్లాడుతున్నా సరే ఆమె కనులెత్తి చూడనే లేదు. అతని చేతిని నెమ్మదిగా తప్పించుకోవడానికి చూస్తుంటే అప్పుడు గమనించుకుని వెనక్కి తీసుకోబోయాడు. ఆమెని అక్కడి నుంచి మెల్లిగా జారుకోవడానికి చూస్తుంటే అతను మాట్లాడకుండా చేస్తుంటే తనే ఇంకా మాట్లాడుతోంది. ఈ టైంలో తను పోట్లాడలేదసలు. వెళ్ళిపోతున్న ఆమెను గమనించి గబుక్కున పట్టేసుకోవడంతో ఆమె మళ్ళీ వణికిపోయింది ఒక్కసారిగా. అతని చేతి మీద తన చేతిని గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసుకుంది. అతనికి తెలుసు, భార్యాభర్తల మధ్య దగ్గరతనం ఇద్దరూ ఒకటవ్వకుండా అంత తేలిగ్గా రాదు. ఆమె హావభావాలు అతను గమనిస్తూనే ఉన్నాడు. తన స్పర్శకి ఆమె చలించిపోవడం అతనికి తెలుస్తూనే ఉంది. ఆమె నడుం మీద నుండి చేతిని తీసేయడంతో ఆమె ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అతని ముఖంలోకి చూడలేదు. ఆమె గడ్డం పట్టి తలపైకెత్తాడు. అయినా సరే కళ్ళు దించుకునే ఉంది. ఆమె భుజం పట్టి దగ్గరికి లాగి ఒక్కసారిగా హత్తుకున్నాడు అతను. అప్పటి వరకు ముడుచుకున్న ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఆమె చేతులు మెల్లిగా మరింత సున్నితంగా అతని వీపు మీద చేరిపోయాయి. అవని ఫోన్ మోగుతుంటే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. దూరం జరగలేదు రిషి. ఫోన్ అవని మెల్లిగా చెప్పి అతని కౌగిలిలో నుండి కిందకు వంగి తప్పించుకుంది. గబగబా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. అతను క్రాఫ్ సరిచేసుకుని తనలో కలుగుతున్న కొత్త మార్పులకు తనే విస్మయం చెందుతున్నట్టుగా చిన్నగా నవ్వుకుంటున్నాడు. కింద ల్యాండ్లైన్ నుంచి తన ఫోన్కి కాల్ చేస్తున్నది తన తమ్ముడే అని అవనికి అర్థమైంది. ఆ కాల్ కట్ చేసింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. అతను టీషర్ట్ సరిచేసుకుంటూ మరోసారి క్రాఫ్ సరిచేసుకుంటున్నాడు. అతనేం ఫీల్ అవుతున్నాడో తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదు తను. ఇదిగో మిస్టర్, ఇప్పుడు వదిలిపెట్టిన నేను తర్వాత వదిలిపెట్టను. నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి. ఆమె లోపల నుంచి అతని వైపు చూసి అరిచింది కావాలని. ఒకసారి ఇలారా, క్లియర్ చేస్తాను. అతను లోపలికి వస్తున్నట్టుగా ఒక అడుగు ముందుకు వేయగానే నాకేం అక్కర్లేదు అని అక్కడి నుంచి గబగబా పరుగు పెట్టింది అవని. హేయ్, మెల్లిగా పడిపోతావు, అతను వెనక నుంచి పిలుస్తుండడం వినిపించి చిన్నగా నవ్వేసుకుంది. ఒకసారి జుట్టు సరిచేసుకుని చీర సర్దుకుంది. గట్టిగా ఊపిరి తీసుకుని లిఫ్టులో కిందకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి డిన్నర్కి అతను వచ్చే వరకు కిందకి రాలేదు అవని. తన తమ్ముడితో మాట్లాడుతున్న రిషిని గమనిస్తూ భోజనానికి పిలిచింది అవని. ఇద్దరూ లేచి వెళ్లారు. రిషి మాట్లాడిన సంతోషం తన తమ్ముడి ముఖంలో కళ్ళలో తెలుస్తోంది తనకు. అవనికి కళ్ళు చెమ్మగిలినాయి. శాంతమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం అవడంతో ఎక్కువ సమయం ఉండట్లేదు. కొత్త అమ్మాయి ఉంటోంది శాంతమ్మతో పాటు. ఆ అమ్మాయిని మిగతా పనులు చూసుకోమని తను వడ్డించడానికి వచ్చింది. ముందే అన్నీ చూసుకోవాలి కదా, అవనిని చూస్తూ అన్నాడు రిషి. ఏది, ఏం చెప్తున్నావురా అని తమ్ముడిని చూసింది అర్థమవక. తన తమ్ముడు తలదించుకోవడంతో చెప్తారా లేదా అవని అరిచింది. ఆమెకేంటో కంగారుగా ఉంది. రేయ్ మనీ అంటూ ఆదుర్దాగా ఆమె అడుగుతుంటే తిననివ్వు, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు రిషి. అలాంటప్పుడు ముందే ఎందుకు చెప్పడం? నాతో విషయం చెప్తారా లేదా? అవని ఆగలేదసలిక. ఉఫ్, కాలేజీ గురించి, నువ్వు కూడా కూర్చో. రిషి కాస్త సీరియస్గా రావడంతో అవని సర్దుకుంది. కాలేజ్ గురించా? ఆమె రిలాక్స్ అయింది. భోజనం చేస్తున్నంతసేపు తన అక్కా బావ వైపు చూడకుండా తింటున్నాడు మణి. అనవసరంగా బావతో చెప్పానా అని కూడా అనిపించింది అతనికి. తనకి ఐఐటి చదవాలనే కోరిక, కానీ అవనికి చెప్పలేదు. ఇప్పుడు బావకి మాటల మధ్యలో చెప్పాడు. అక్క బాధపడుతుందేమో, ఇప్పటికే బోల్డ్ కష్టాలు పడి తనని చదివించింది. ఆలోచిస్తున్నాడు వాడు. కథ కొనసాగుతోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి. మర్చిపోకండి, మీ లైక్స్, మీ కామెంట్స్ నాకెంతో బలం. అలాగే మీ స్నేహితులకి ఈ స్టోరీ గురించి షేర్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.